60,000 సుమారు పెన్షన్లు ఉన్నాయనేటువంటిది వారు చెప్పడం జరిగింది. తర్వాత ఈ రోజుకు ఉన్నటువంటిది 63 లక్షలు, అంటే సుమారు 2 లక్షలు సుమారు పెన్షన్లో ఏ విధంగా తగ్గినాయి, ఎందుకు తగ్గినాయి అనేటువంటిది తగ్గటంలోని మాకున్న సమాచారం ప్రకారంగా చాలామందికి ఇనెలిజిబుల్ అని రకరకాల యాక్షన్లతోటి తీసేశారనేటువంటిది మాకున్నటువంటి సమాచారం. దాంట్లో భాగంగానే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఈ దివ్యాంగులకు సంబంధించినటువంటి పెన్షన్లు వాళ్ళకు ఉన్నటువంటి సర్టిఫికేట్లన్నీ వెరిఫై చేయటం, మరి వాళ్ళు మంచానికి పరిమితమై ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, లేవలేనటువంటి వాళ్ళు ఉన్నారు, కాళ్ళు చేతులు లేని అనేక రకాలుగా ఇబ్బంది పడేటువంటి వాళ్ళ పెన్షన్లో మరి ఏ రకంగా రకరకాల కారణాల వల్ల తగ్గించేటువంటి ఏర్పాట్లు చేయడం అనేటువంటి చాలా అన్యాయం ఇది. గత ప్రభుత్వంలో 1వ తేదీ నాటికి తెల్లవారకుండా శుభోదయం చెబుతూ వాళ్ళ చేతుల్లో పెన్షన్లు పెట్టి వాళ్ళ మొక్కలో ఆనందం చూసేటువంటి పరిస్థితులు చూసాం. ఈరోజు ఆ పరిస్థితి కాకుండా ఈవేళ కూడా 1వ తారీఖు నాటి ఇస్తున్నారు, ఇవ్వట్లేదని మేము ఉండలేదు. కానీ ఈ రకంగా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్న ఒక గ్రామాన్ని, ఒక జిల్లాని 563 మందికి పెన్షన్లు తీసేయటం జరిగిందనేటువంటిది చెప్పారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకునేటువంటి దానికి సర్ప సిఇఓ దగ్గర నుంచి ఉన్నటువంటి ఆదేశాల మేరకు, సర్ప సిఇఓ గారి దగ్గర నుంచి ఉన్నటువంటి ఆదేశాల మేరకు ఈ పైలట్ ప్రాజెక్టులో ఈ వెరిఫికేషన్ చేస్తున్నారు ప్రతి గ్రామంలోనే. దానికి ఈవేళ ఇలాంటి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఈ పేదవాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్ విషయంలో భూతద్దాలు పెట్టుకుని చూసినటువంటి విధంగా చేయటం అనేటువంటిది ప్రభుత్వానికి ఉదారితనం అనిపించుకోదనేటువంటిది నా తాలూకా అభిప్రాయం. తర్వాత రెండోది, ఈ దేశాన్ని దోసేసేటువంటి అనేక రకాలు దోసేసేటువంటి కోటేశ్వర్లు, అనేక రకాలుగా ప్రభుత్వాన్ని ఉపయోగించుకునే వాళ్ళు, ప్రభుత్వాన్ని మోసం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ మీద లేనటువంటి దృష్టి పేదవాడి మీద, ఏదో బతుకున్నంతకాలం ఏదో పెన్షన్ తీసుకునేటువంటి పేదవాడి మీద ఈ రకమైనటువంటి ఆక్షలు పెట్టి భూతత్వం పుచ్చుకుని తీసి ఇన్ని లక్షల పెన్షన్లు తీసేస్తాం, అన్ని లక్షల పెన్షన్ తీసేస్తాం అనేటువంటిది ఈ రకమైనటువంటి ఆందోళనకు గురవుతున్నారు తప్ప ప్రజలందరూని. దీని మీద సరైనటువంటి వివరణ ఇవ్వాల్సిందిగా గౌరవ మంత్రి గారిని మీ సందర్భంగా కోరుతున్నాను అధ్యక్ష. మారుతారా? ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, తమరి ద్వారా గౌరవ మంత్రివర్యులకు ఈ క్వశ్చన్లోనే, ఈ ఆన్సర్లోనే ఎట్లా రాస్తారని మాకు ఎవరికి అర్థం కావట్లేదు అధ్యక్ష. ఎందుకంటే